ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం రైల్వే నుంచి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. అది జేఈ నోటిఫికేషన్, ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్. జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అండి. మీకు లేటెస్ట్ న్యూస్లో లేటెస్ట్ అప్డేట్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 03/2024 ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెట్రాలజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్, ఇవన్నీ కలిపి జూనియర్ ఇంజనీర్లకు వస్తాయండి. మీకు ఈ నోటిఫికేషన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా. నోటిఫికేషన్ చూసే ముందు ఎవరైనా ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అప్లై చేస్తుంటే వాళ్ళకి ఆర్ఆర్బి బోర్డు చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చాడండి. మీరు ఏదైతే బోర్డు సెలెక్ట్ చేసుకున్నారో అందులో ప్రిఫరెన్సెస్ ఏవైనా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏఎల్పి అప్లై చేస్తుంటే ఒకసారి అది చెక్ చేసుకోండి. సో మనం నోటిఫికేషన్కి వద్దామండి. ఈ నోటిఫికేషన్లో నేను ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ అన్నీ నేను ప్రతిదీ మీకు అవసరమైందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్. మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకోండి. మీ మెడికల్ ఫిట్నెస్ దానికి ఉందో లేదో చూసుకోండి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు బీఈ బీటెక్ చదివిన వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయొచ్చు అండి ఈ పోస్టులకి. ఇలాంటివి ఇంపార్టెంట్ థింగ్స్ అని నేను చెప్తాను. అలాగే ఇది ఎలా అప్లై చేయాలనే వీడియో కూడా నేను చేస్తాను నెక్స్ట్. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా అప్లై చేయాలనేది ముందే త్వరగా అప్లై చేయకండి. మనకి ఇది 30th జూలై 30వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది. కానీ కొన్ని రోజులు వెయిట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 5th నుంచో 6th నుంచో మీరు అప్లై చేసుకుంటారు. కానీ ఎందుకంటే ఏమైనా మాడిఫికేషన్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మాడిఫై చేస్తారు. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఎలా ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ముందు మీ పోస్ట్కి, మీరు చదివిన క్వాలిఫికేషన్కి ఏ బోర్డులో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీకి, మీ కేటగిరీ అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఈడబ్ల్యూఎస్, అందులో ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయో చూసుకోండి. అలాగే ఆ బోర్డుకి మీరు వెళ్ళి అక్కడ జాబ్ చేయగలరో లేదో చూసుకొని ఆ బోర్డుకి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి బోర్డు ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ప్రస్తుతానికి జాబ్ కావాలి, ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర అప్లై చేయండి. లేదు నేను ఏ బోర్డులో తక్కువ పోస్టులు ఉన్నా జాబ్ కొట్టగలను, నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను, ఇది ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది కాబట్టి నేను ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాను, నాకు నమ్మకంగా ఉన్నాను అనుకుంటే మీకు నచ్చిన బోర్డు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా బోర్డు సెలెక్ట్ చేసిన గురించి మనం వీడియో చేసుకుందాము. తర్వాత ఎలా అప్లై చేయాలనే వీడియో చేద్దాము. అయితే మీరు గుర్తుంచుకోండి, కంగారు పడకండి, మొదటే అప్లై చేసేయకండి. అలాగే లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. మనకి నోటిఫికేషన్ నెంబర్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 03/2024. ఇది జేఈకి సంబంధించిన నోటిఫికేషన్. మనకి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా జూలైలో ఇస్తానని చెప్పాడు. జూలైలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కూడా మనకి కంపల్సరీగా ఉంది. మీరు నిరుత్సాహపడొద్దు. ఒకవేళ ఇప్పుడే మిస్ అయినా నెక్స్ట్ టైం నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా కొడతారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. మీరు CBT 1కి ముందు ప్రిపేర్ అవ్వాలి, తర్వాత CBT 2 కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ వస్తుందని అందరికీ తెలుసు, అందరూ ప్రిపేర్ అవుతున్నారు. అలాగే మీరు కూడా ఇక్కడి నుంచి ప్రిపేర్ అయినా జాబ్ కొట్టవచ్చు. సో ఇది అన్ని బోర్డులు, ఇంతకుముందు డిఫరెంట్ బోర్డులు, అంటే ఇప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. పాతగా అప్లై చేసే వాళ్ళకి ఏంటంటే ఏ బోర్డు నోటిఫికేషన్ ఆ బోర్డు సపరేట్గా ఇచ్చేవారు. ఇప్పుడు సెంట్రలైజ్డ్ అన్ని బోర్డులు కలిపి ఒకే నోటీస్ ఇస్తున్నాయి. సో ఈ నోటీస్ నెంబర్ గుర్తుంచుకోండి అప్లై చేసేటప్పుడు 03/2024. అలాగే దీని పేరు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ అండి. జూనియర్ ఇంజనీర్ సంబంధించి ఇందులో ఏంటంటే మీరు జూనియర్ ఇంజనీర్లో రకరకాల పోస్టులు ఉంటాయి. పీవీఐ అలాగని సిగ్నల్ అన్ని అలా రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి, బోర్డులు ఉంటాయి. అలాగే మీ క్వాలిఫికేషన్కి ఏవి సూట్ అవుతున్నాయి అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంక ఇంపార్టెంట్ డేట్ల గురించి మాట్లాడుకుందామండి. ఇది మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 37 అంటే 37 స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ వచ్చి 29/8/2024 రాత్రి 12 గంటల లోపు అనమాట. అలాగే మీరు ఏమైనా తప్పు చేస్తే 30వ తారీఖు ఆగస్ట్ నుంచి 8వ తారీఖు సెప్టెంబర్ వరకు మీకు మోడిఫికేషన్ ఇస్తాడు. మీరు ప్రతి మోడిఫికేషన్ చేసుకునేటప్పుడు ₹250 కట్టాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోండి. సో ఈ ₹250 కట్టడం కాకుండా ముందే మనం నీట్గా అప్లై చేసుకుంటే మన డబ్బులు మనకు ఉంటాయి. అలాగే మొత్తం పోస్టులు వచ్చి 7,951 పోస్టులు అండి. ఈ గోరఖ్పూర్ ఒకటి సపరేట్గా ఇచ్చారు, మిగతా అన్ని బోర్డులన్నీ కలిపి ఒకలాగా ఇచ్చారు. సో అవి 7,934. మొత్తం పోస్టులు వచ్చి 7,951 పోస్టులు. సో నేను మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ఏ బోర్డుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయనండి. మీకు ఈ PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసి చూసుకోండి. కానీ మీరు ఎలా చూస్ చేసుకోవాలనేది మాత్రం నేను ఒకసారి చెప్తాను. ఓకే. నెక్స్ట్ దీనికి వచ్చి ఏజ్ ఎంత ఉండాలి,
టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను. పే ఎంత అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 2 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పాను కదండి. మొదటి పోస్ట్కి వచ్చి 35,400 రూపాయలు అయితే బేసిక్ ఇనిషియల్ పే, రెండో దానికి 44,900 రూపాయలు. అలాగే దీనికి మన ఏజ్ చూసుకుంటే 18 నుంచి 36 సంవత్సరాలు ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, అలాగే మీకు పీడబ్ల్యూడి ఉంటే అవి దానికి సంబంధించిన ఏజ్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇవ్వడం మాత్రం బేసిక్ మనకి యాక్చువల్ 33 సంవత్సరాలు ఇస్తారు. ఈ కరోనా వల్ల మనకి 3 ఇయర్స్ యాడ్ చేశారు కాబట్టి 36 వస్తుందండి. యాక్చువల్గా అయితే 33. సో ఈ 36 మీద మీకు ఓబీసీ ఉందనుకోండి ఇంకో 3 సంవత్సరాలు అనమాట. సో 39 సంవత్సరాల వరకు రాయొచ్చు. దీనికి డేట్ అంటే ఏ డేట్ వరకు ఏజ్ ఎగ్జాక్ట్గా ఉండాలంటే 1/1/25 అండి. 1/1/25 కల్లా మీకు ఆ లోపు ఉండాలన్నమాట. 18 నుంచి 36. మీరు ఓబీసీ ఉన్నారనుకోండి 18 నుంచి 39 అనమాట. సో ఇది. అలాగే దీనికి ఎగ్జామ్స్ వచ్చి 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. స్టేజెస్ అంటే ఏంటంటే ఫస్ట్ CBT 1 రాయాలి. అది క్వాలిఫై అయితే 15 టైమ్స్ CBT 2 పిలుస్తాడు. అది క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తాడు. అది క్వాలిఫై అయితే మెడికల్ ఎగ్జామినేషన్ పిలుస్తాడు. అందుకే నేను ముందే మీకు ఏం చెప్తున్నానంటే మీరు పక్కాగా మెడికల్లీ ఫిట్ అంటేనే మీరు అప్లై చేయండి. మెడికల్లీ ఫిట్ కాకపోతే మీరు దేనికి మెడికల్లీ ఫిట్ అంటే ఇక్కడ రకాలు ఉంటాయండి మెడికల్. A3, B1, B2, C1. A3 అంటే ఏంటి, B1 ఏంటంటే, B2 ఏంటనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు. అలాగే మార్క్స్ అన్నీ డిఫరెంట్ టర్మ్లో పెడతాడు ఎగ్జాము. అవన్నీ నార్మలైజ్ చేస్తాడండి. నార్మలైజేషన్ మాత్రం ఉంటుంది. అలాగే దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. 1/3 అంటే ప్రతి 3 తప్పులకి 1 మార్కు మైనస్ అవుతూ ఉంటుంది. ఇది ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. అప్లై చేయడానికి మనకి ఫీ వచ్చి 500 రూపాయలు. మిగతా వాళ్ళకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 250 రూపాయలు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఓబీసీ అంటే 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్సే మాట్లాడుకుందామండి. ఇది నోటిఫికేషన్ చాలా 74 పేజీలు ఉంటుంది. నేను మెడికల్ స్టాండర్డ్స్ గురించి చెప్పాను కదండి. A3 అంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనమాట. అంటే డిస్టెన్స్ విజన్ 6/9 ఉండాలి, వితౌట్ గ్లాస్, వితౌట్ గ్లాస్. అలాగే నియర్ విజన్ 0.6 ఉండాలి. అలాగే B1 అంటే ఇక్కడ 6/9, 6/12 ఉండాలి. అలాగే B2 అంటే 6/9, 6/12, ఎక్సీడ్ 4D అని ఉండాలి. ఇలాగ C1 అంటే ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఫిట్ అంటేనే మీరు ఆ పోస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుందండి. ఒక్కో పోస్ట్కి ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండాలని కూడా వేకెన్సీలో ఇస్తాడు. నేను చూపిస్తాను మీకు. సో ఇది నెక్స్ట్ ఎవరు అప్లై చేయాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా అప్లై చేయొచ్చు. అలాగే సిటిజన్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, ఇలాగ ఎవరెవరో అప్లై చేయొచ్చు. ఇచ్చారు. ఏజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ఈ నోటిఫికేషన్ ప్రకారంగా 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాటి యొక్క డేట్, ఇంపార్టెంట్ డేట్ చెప్పాను, 01/01/2025 అని. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఉన్నారనుకో, ఈడబ్ల్యూసీ వాళ్ళు ఉన్నారనుకోండి 02/1/1989 వరకు అప్లై చేయొచ్చు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు. అలాగే ఓబీసీ ఉన్నారనుకోండి 02/1/1986 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/1/1986 ఉన్నారనుకోండి వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఎందుకంటే 2 తర్వాత ఉన్న వాళ్ళే, అంటే 2 కూడా ఇంక్లూజివ్ డేట్స్ కూడా, ఆ డేట్ కూడా దీని బిఫోర్ ఉన్న వాళ్ళు అవరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారనుకోండి 02/1/1984 వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 10/1/1984 ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అని నన్ను అడిగారు అనుకోండి, అప్లై చేయొచ్చు. ఎందుకంటే 10/2 తర్వాత ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 1/1/1984 ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయడానికి కుదరదండి. అర్థమైంది కదండి. ఈ డేట్స్ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మీరు మళ్ళీ నాకు కింద కామెంట్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డేట్ ఇవ్వండి, నేను చెక్ చేసి చెప్తాను. సో ఈ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే దీంతో పాటు మీకు బిహాండ్ అంటే ఇది ఇచ్చిన దాంతో కాకుండా మీకు ఇంకేమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉండి ఎక్స్ట్రా ఉంటే, అలాగే పీడబ్ల్యూడి ఉంటే మీకు ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఏజ్కి సంబంధించిందండి. నెక్స్ట్ మీ ఏజ్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవుతారు, దాన్నే డేట్గా చూసుకుంటారండి. తర్వాత మాడిఫై చేసుకుంటారంటే కుదరదు. అలాగే దీనికి ఎగ్జామ్కి అప్లై చేయడం కోసం 500 రూపాయలు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి, ఆన్లైన్ పేమెంటు. మీరు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి 400 రూపాయలు రిఫండ్ చేయడం జరుగుతుంది. సో అప్లై చేసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారండి. అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. అమౌంట్ ఎవరో ఇంటర్నెట్ సెంటర్లో అప్లై చేస్తున్నాడు, వాళ్ళ ఇంటర్నెట్ సెంటర్ వాడి బ్యాంక్ అకౌంట్ ఇస్తే వాడికే అమౌంట్ వెళ్తుంది, మీకు రాదు. సో ఎవరిదైనా అకౌంట్ ఇవ్వచ్చు, మీదైనా కాదు ఎవరిదైనా ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఎక్కడ అప్లై చేసినా అకౌంట్ నెంబర్ మాత్రం మీది ఇవ్వండి. ఒకవేళ మీకు అకౌంట్ నెంబర్ లేకపోతే మీ పేరెంట్స్ది కానీ మీ బ్రదర్స్ది కానీ ఎవరో ఒకరిది ఇవ్వండి, అంతేగాని అదర్స్ది ఇవ్వకండి. ఎందుకంటే ఫీ రిఫండ్ అయ్యిందని ఎవరు ఇంటిమేట్ చేయరు, ఆటోమేటిక్గా రిఫండ్ అయిపోతుంది అనమాట. అలాగే దీనికి ఎస్సీ ఎస్టీ ఉన్నవాళ్ళు, అలాగే ట్రాన్స్జెండర్స్, ఫీమేల్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్
వీళ్ళందరికీ ఈబీసీకి 250 రూపాయలండి. ఈబీసీ వేరండి, ఓబీసీ వేరండి, రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓబీసీకి మాత్రం ఫీ 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ ఫస్ట్ స్టేజ్ CBT అటెండ్ అయిన వాళ్ళకి, దీనికి ఎవరైతే SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు 250 రూపాయలు పే చేస్తే 250 రూపాయలు రిఫండ్ అయిపోతుందండి. ఓకే, అంటే దీనివల్ల ఏంటంటే ఎవరి పడితే అలా అప్లై చేయకుండా ఉండడం కోసం ఈ పెట్టారన్నమాట. సో మోడ్ ఆఫ్ పేమెంట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని. ఇక్కడ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చారు. ఒకవేళ మీరు అందులో ఉంటే దాని ద్వారా కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ గురించి నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను. ఇక వెర్టికల్ రిజర్వేషన్ గురించి, హారిజాంటల్ రిజర్వేషన్ గురించి క్లియర్గా ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో. PWD గురించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలని, మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీరు ఎవరన్నా స్క్రైబ్ని పెట్టుకుంటే, అంటే కొంతమంది కనబడిన వాళ్ళు అలాంటి వాళ్ళని ఎగ్జామినర్ స్క్రైబ్ని పెట్టుకుంటారన్నమాట. అలాంటి వాళ్ళు ముందే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది, CBT 1 అంటారు. అది అయిపోయిన తర్వాత ఒక పోస్ట్కి 15 మందిని చొప్పున రెండో ఎగ్జామ్ పిలుస్తారు, అది CBT 2. ఇది కంప్లీట్ అయిన తర్వాత CBT 2లోనే మీకు టెక్నికల్ ఉంటుందండి. CBT 1లో నాన్ టెక్నికల్ ఉంటుంది, CBT 2లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండూ ఉంటాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీరు ఏదైతే ఈమెయిల్ ID మొబైల్ నెంబర్ ఇచ్చారో దాని ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తారు. CBT 1కి 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు, 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. వాటి యొక్క సిలబస్ ఇది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి ఎన్ని మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్కి ఎన్ని మార్కులు, జనరల్ అవేర్నెస్కి ఎన్ని అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక CBT 2 చూసుకుంటే డ్యూరేషన్ 120 మినిట్స్, 2 అవర్స్ ఎగ్జాము. అలాగే ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 160 మినిట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150. ఇక్కడ టెక్నికల్ ఉంటుందండి, టెక్నికల్ ఎబిలిటీసే మీకు 100 మార్క్స్కి ఉంటుంది. మిగతావన్నీ తక్కువ ఉంటాయి, 15, 15, 10, 10 ఉంటాయి. సో మీకు టెక్నికల్ బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్ అని ఇక్కడ ఇస్తాడు కదండి, ఇది మీరు పట్టించుకోకండి. మీరు 100% మార్క్స్ రావాలి. మీకు నాకు 40% వచ్చింది కదా నేను సెలెక్ట్ అయిపోతాను అంటే సెలెక్ట్ అవ్వరండి. ఎవరికి మెరిట్ వస్తే వాళ్ళు పిలుస్తారు. కానీ మినిమం ఎంత ఉండాలి అంటే 40% ఉండాలన్నమాట, అలాగ అర్థం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఇక్కడ మనకి డిస్ప్లే అండ్ మ్యాపింగ్ టేబుల్స్ అని చెప్పి ఒకటి ఇచ్చాడు, ఎవరెవరు ఏ గ్రూప్లోకి వస్తారని. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీర్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్లోకి వస్తారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎవరైతే ఉన్నారో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ ఎలక్ట్రికల్ అండ్ ఎలిజిబుల్ ఇంజనీరింగ్కి వస్తారు. అంటే ఇది ఎందుకు ఇస్తున్నారంటే ఈ ఎగ్జామ్ గ్రూప్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఆ పేపర్ ఉంటుందన్నమాట. నేను ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేశాను, నాకు మెకానికల్ క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చారు అనడానికి ఉండదు. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. ఇప్పుడు మెక్ట్రానిక్స్ వాడు ఉన్నాడు అనుకుందాం, మెక్ట్రానిక్స్ వాడికి కూడా మెకానికల్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ రావు. ఎందుకంటే మీరు చూస్ చేసుకున్న స్ట్రీము మెకానికల్ అయితే మెకానికల్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కంప్యూటర్ అండ్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, వీళ్ళందరూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోకి వస్తారు. సివిల్ వాళ్ళు సివిల్లోకి వస్తారు. ఇంకా BSc కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళు CMAలోకి వస్తారు. అలాగే కెమికల్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కెమికల్ టెక్నాలజీలో ఉన్నవారు, మెటలాజికల్ వారు ఇందులోకి వస్తారు. కెమికల్ అండ్ మెటలాజికల్ గ్రూపులో ఈ ఎగ్జామ్ గ్రూప్ ఇందులోకి వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్లై చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నేను ముందే చెప్తున్నాను, త్వరగా అప్లై చేయకండి, వెయిట్ చేయండి. ఒక 5 days 6 days వెయిట్ చేయండి. మొత్తం అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేసామంటే మనం ఈజీగా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మార్క్స్ నార్మలైజేషన్ చేస్తారని చెప్పాను. ఆ నార్మలైజేషన్ ఫామ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెరిట్ ఎలాగ చేస్తారనేది కూడా ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే అకౌంట్తో అప్లై చేయొచ్చు. లేదు అకౌంట్ లేకపోతుంటే క్రియేట్ అయిన అకౌంట్లోకి వెళ్ళి మీరు కొత్తగా మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఏదైతే పనిచేస్తున్నారో ఆ నెంబర్లు ఇచ్చి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అవుతున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు మనకి కనబడవండి, అంటే సెలెక్ట్ అవ్వాలని కింద కనబడవు. అందుకే మ్యాక్సిమం సిస్టంలో చేయడానికి ట్రై చేయండి. మొబైల్లో అవుదా అంటే అవుతుంది, కానీ మొబైల్లో చేయకండి. ఏదైనా ఒక డెస్క్టాప్ తీసుకొని డెస్క్టాప్లోనే చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ లిస్ట్ ఆఫ్ RRB వెబ్సైట్స్ అండి. ఈ వెబ్సైట్లో మీరు ఏ వెబ్సైట్కైనా వెళ్ళి అప్లై చేయొచ్చు, ఏ బోర్డుకైనా అప్లై చేయొచ్చు. నేను సికింద్రాబాద్ నుంచి అప్లై చేస్తున్నాను, సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకి అప్లై చేస్తానంటే చేసుకోవచ్చు. కానీ మీరు ఏ బోర్డుకి అప్లై చేస్తున్నారో ఆ బోర్డులోకి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిది. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మోడిఫికేషన్కి 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, అన్ని కేటగిరీల వాళ్ళు SC ST EWC ఎవరైనా OBC అందరూ కూడా మీరు 250 రూపాయలు పే చేయాల్సిందే. ఇది రిఫండబుల్ కాదు.
మనకి 30/8/2024 ఓపెన్ అవుతుంది, 8/9/2024 ఎండ్ అవుతుంది. ఇక ఇన్వాలిడ్ అప్లికేషన్స్ అండ్ రిజెక్షన్స్ ఎందుకు చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోటో అప్లోడ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఫోటో అప్లోడ్ చేయండి. మల్టిపుల్ అప్లికేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఆర్ఆర్బీకి మీరు చేయకూడదు, ఏదో ఒక ఆర్ఆర్బీకి చేయాలి. అలా చేసినప్పుడు కూడా రిజెక్ట్ అవుతుంది. సిగ్నేచర్ ఏదో కొంతమంది క్యాపిటల్ లెటర్స్ రాస్తున్నట్టు రాస్తారు, అలా రాయకుండా సిగ్నేచర్ నీట్గా ప్రిస్క్రైబ్డ్ స్పెసిఫికేషన్లో ఉండాలి. ఒకవేళ మీ పేరు డిబాల్డ్ లిస్ట్లో ఉన్నా మీకు రిజెక్ట్ అయ్యే ఉంది. అలాగే ఎనీ అదర్ ఇర్రెగ్యులారిటీ కూడా మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ ఈకాల్ లెటర్ మొత్తం అన్నీ మీకు ఈమెయిల్ ద్వారానే వస్తాయి. మీరు ఈమెయిల్ మీ మొబైల్ నెంబర్కి మెసేజ్లు వస్తుంటాయి, మాడిఫికేషన్ చేసుకోండి అని, లేకపోతే ఏవో ఒక మెసేజ్లు వస్తుంటే మీరు అది ఫాలో అవుతూ ఉండండి. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫార్మేట్ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలనేది ఇక్కడ ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా ఫార్మేట్లు కావాలనుకుంటే ఇక్కడ ఫార్మేట్లు ఇచ్చాడు. ఆ ఫార్మేట్ల నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఎన్ఎక్జర్ 1 అంటే ఏంటి, ఎన్ఎక్జర్ 2 అంటే ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇవన్నీ సర్టిఫికేట్లన్నీ మనకి అవసరం లేదు, అందరి దగ్గర ఉంటాయి. ఇంపార్టెంట్ మీకు చూపిస్తానని థింగ్ ఏంటంటే క్వాలిఫికేషన్, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉందనేది మీరు గమనించాలి. ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి సిలబస్ చూసుకుంటానని చూసుకోండి. సిలబస్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఇది. అలాగే సిలబస్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ అలైజ్డ్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ వాళ్ళకి చెప్తున్నానండి, మన ఛానల్లో ఎలక్ట్రికల్ సరిపోయిన సబ్జెక్ట్ అంతా ఉంటుంది. మీరు మీకు ఏదైనా ఈ టాపిక్లో ఏదైనా మన ఛానల్లో సెర్చ్ చేయండి, తెలుగులో మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బేసిక్ కాన్సెప్ట్స్ కానీ, సర్క్యూట్లా కానీ, మ్యాగ్నెట్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్మెంట్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, సింక్రనస్ మిషన్స్ అన్నీ మొత్తం సబ్జెక్ట్ అంతా మన దాంట్లో ఉంటుంది. మీరు సెర్చ్ చేసుకోవాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ యూటిలైజేషన్ గురించి సెర్చ్ చేయాలనుకున్నారు అనుకోండి, వైజాగ్ టెక్ హబ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అని సెర్చ్ చేస్తే వీడియో వస్తుంది. మిషన్స్ అయితే మీరు ఏదైనా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎనీ వీడియో మీరు తమ్మునేలు ఏముందని మర్చిపోండి, సబ్జెక్ట్ మీరు చూడండి. ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఫుల్ కోర్స్ ఉంది, ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళకి చెప్తున్నానండి. అలాగే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా కొద్ది సబ్జెక్ట్ ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ గ్రూప్లో అప్లై చేస్తున్నారని తెలుసుకొని ఆ గ్రూప్ సిలబస్ చూసుకోండి. ఇది CBT 2 ఎగ్జామ్ కండి, CBT 1కి మన అందరికి కామన్ ఉంటుంది. సో ఇది సిలబస్. ఇక ఇంపార్టెంట్ మనం చూడాల్సింది పోస్ట్ ప్రిఫరెన్స్. 1 సెకండ్ అండి, సిలబస్ ఇదంతా. పోస్ట్ పారామీటర్స్ ఏమున్నాయి, ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేయాలి. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ 7th CPCయా 6th CPCయా. 7th CPC అయితే మనకి బేసిక్ పే 44,900 రూపాయలు ఉంటుందండి. సో మీరు అప్లై చేసే పోస్ట్కి, నేను ఒక పోస్ట్ తీసుకుంటాను ఎగ్జాంపుల్ 3 తీసుకుందామండి. 3 చూడండి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. దీనికి పే కమిషన్ వచ్చి 6th అండి. డిపార్ట్మెంట్ వచ్చి ఎలక్ట్రికల్. సబ్ డిపార్ట్మెంట్ అంటే మీరు ఇప్పుడు ఈ పోస్ట్కి మీరు అప్లై చేస్తే డిజైన్ అండ్ డ్రాయింగ్ ప్రొడక్షన్ యూనిట్ అండ్ R&Dలోకి వస్తారు. మెడికల్ స్టాండర్డ్ C1 ఉంటే సరిపోతుంది అనమాట. ఈ పోస్ట్కి బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఎవరెవరు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో అనేది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చాడు, 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ బి కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. సో మీరు ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది వాళ్ళు ఇస్తారు. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్కి ఈ పోస్ట్ అప్లై ఫస్ట్ ప్రిఫరెన్సా, లేకపోతే R&D ఫస్ట్ ప్రిఫరెన్సా, TRD ఫస్ట్ ప్రిఫరెన్సా, వర్క్షాప్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ముందు పోస్టుల గురించి తెలుసుకోండి, ప్రిఫరెన్స్ తర్వాత మీరు ఇద్దరు కానీ. సో మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నవారు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే 3 years డిప్లొమా మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఈసీ కానీ ఉండాలన్నమాట. సో అలా మీరు ఏదైనా చూడండి, ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేయవచ్చు అనేది క్లియర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం మాత్రం 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇచ్చాడు, ఎలక్ట్రికల్ ఇచ్చాడు, ఎలక్ట్రానిక్స్ ఇచ్చాడు, వీళ్ళందరూ అప్లై చేయవచ్చా అంటే అప్లై చేయొచ్చు అండి. కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్కి అప్లై ఎలక్ట్రికల్ వారు ఈ పోస్ట్ 16కి అప్లై చేస్తే మీరు కంపల్సరీగా మెకానికల్ సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది కూడా ముందే మీరు తెలుసుకోండి. ఎలక్ట్రికల్కి అప్లై చేసేటప్పుడు ఎలక్ట్రికల్ పోస్ట్కి మాత్రమే మీరు రాయడానికి అవుతుంది. ఇంకా దీనికి BE బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చండి. మీ స్ట్రీమ్ చూసుకోండి. మీరు BE బీటెక్లో ఎలక్ట్రికల్ చదువున్నారనుకోండి, మీరు ఎలక్ట్రికల్ డిప్లొమా దానికి అప్లై చేయండి. సో ఇవి మన క్వాలిఫికేషన్స్ అండి. పోస్టులు ఏమున్నాయి చూడండి. సో డీటెయిల్స్ ఆఫ్ మెర్జ్డ్ కేటగిరీ CN0324 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్టర్ మెర్జ్డ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. మీరు దేనికి ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నారు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఎన్ఎక్జర్ A of 1లో చూడండి.
సో ఇక వేకెన్సీకి వద్దామా. వేకెన్సీ చూడగానే మనం అంతా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ మీరు చూడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఆర్ఆర్బి బోర్డు. ఇక్కడ వీరు ఇంతకుముందు ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చేవారంటే ఏఆర్ఆర్బికి ఎన్ని పోస్టులు ఉన్నాయని క్లియర్గా ఇవ్వడం జరిగేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆర్ఆర్బి అహ్మదాబాద్ చూస్తున్నాం, అలాగే ఇచ్చాడండి ఇప్పుడు కూడా. అహ్మదాబాద్లో అంటే వెస్టర్న్ రైల్వేలో ఏ పోస్ట్కి ఏ సబ్ డిపార్ట్మెంట్లకి ఏ డిపార్ట్మెంట్ అంటే మీరు ఎలక్ట్రికల్ అప్లై చేస్తున్నారా, మెకానికల్ అప్లై చేస్తున్నారా, ఎస్ఎన్టీ అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్టీ అప్లై చేయాలనుకుంటున్నారు అనుకో, ఎస్ఎన్టీకి ఏ క్వాలిఫికేషన్ ఉందనేది మీరు క్వాలిఫికేషన్లోకి వెళ్ళి చూడాలి. సో ఇది అహ్మదాబాదు, ఇది అజ్మీరు, ఇది బెంగళూరు. మళ్ళీ ఇందులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు జూనియర్ ఇంజనీర్ సివిల్ పీవీ అండ్ తెలుసు కదండి, రైల్వే ట్రాక్. పీవీ అండ్ బ్రిడ్జ్లోకి వెళ్ళిపోతే మనకి పోస్టులు ఏమో అన్రిజర్వ్డ్ 44, ఎస్టీ ఏమో 16, ఎస్టీ 7, ఓబీసీ 25, ఈడబ్ల్యూఎస్ మొత్తం 102 ఉన్నాయి. సో ఇది మీరు అప్లై చేయాలనుకుంటున్నారంటే దీనికి ఎవరు క్వాలిఫై అవుతారు? సివిల్ వాళ్ళు క్వాలిఫై అవుతారు. సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. సో మీరు బోర్డు అప్లై చేస్తున్నప్పుడు మీరు బెంగళూరు పెట్టుకొని అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ పీవీ అండ్ బ్రిడ్జ్ పెట్టుకొని అందులో బెంగళూరులోనే ఇంకా మీకు ఏం ఎలిజిబుల్ ఉన్నాయో అవి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అందుకే మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయండి. ఇది భోపాలు, ఇది భువనేశ్వర్. అంటే వైజాగ్లో ఎవరైనా చేయాలనుకుంటే, జాబ్ చేయాలనుకుంటే వైజాగ్ ఏరియాలో మీరు భువనేశ్వర్ అప్లై చేయాల్సి ఉంటుందండి. బిలాస్పూరు, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కత్తా, మాల్డా, ముంబై, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్. నేను సికింద్రాబాద్ కోసమే స్క్రోల్ చేసుకుంటూ వస్తున్నాను. సికింద్రాబాద్లో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ టీఆర్డీ డిపార్ట్మెంట్ టీఆర్డీ చూసుకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేయాలి. సౌత్ సెంట్రల్ రైల్వే. మీరు సికింద్రాబాద్కి వచ్చేటికి చూడండి, ఇక్కడ 2 రకాల బోర్డులు ఉంటున్నాయి. అంటే సికింద్రాబాద్లో మీరు ఎగ్జాక్ట్గా విశాఖపట్నంలో జాబ్ చేయాలంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఈసీఓఆర్ అంటే భువనేశ్వర్ కదా అంటే కాదు, సికింద్రాబాద్లో ఉన్నప్పుడు డివిజన్ 2 మెర్జ్ అయి ఉంటాయి విశాఖపట్నం దగ్గర. అక్కడ చేయాల్సిన పోస్టులకి ఇక్కడ ఈకోఆర్ అని ఇస్తారు. సో అక్కడికి మీరు అప్లై చేయాలనుకుంటే 8 పోస్టులు ఉన్నాయండి, అలా అనమాట. సో ఇదంతా సికింద్రాబాద్ సంబంధించిన పోస్టులు మొత్తం 590 ఉన్నాయి. ఇక నెక్స్ట్ బోర్డు చూసుకుంటే సిల్గూర్. సో ఇదండి నోటిఫికేషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, కామెంట్స్లో అడగండి. క్లియర్గా మీరు షార్ట్అవుట్ చేసుకోవాలండి. ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలని షార్ట్అవుట్ చేసుకోవాలి, ఏ బోర్డుకి అప్లై చేయాలని షార్ట్అవుట్ చేసుకోవాలి. ముందు ఆ పని చేయండి. మీరు ఏ పోస్ట్కి క్వాలిఫై అవుతారు అని ఆ పోస్టుల పేర్లు రాసుకోండి. మీరు ఏ బోర్డుకి అప్లై చేయాలో డిసైడ్ అయ్యి ఆ బోర్డుల పేర్లు రాసుకోండి. ఆ బోర్డులో ఆ పోస్టులకి ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది, ప్రిఫరెన్స్ అంటే మొదటి స్థానం దేనికి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకునేటప్పుడు, డిప్లొమా చదువుకునేటప్పుడు మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా మనకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్ తీసుకోవాలా, మెకానికల్ తీసుకోవాలా, కంప్యూటర్ తీసుకోవాలనేది. ఫస్ట్ ర్యాంకర్ వాడు ఎప్పుడు ఆడికి నచ్చిన మంచి బ్రాంచ్ తీసుకుంటాడు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రిఫరెన్స్ మారిపోతుంటుంది అన్నమాట, తగ్గిపోతూ ఉంటుంది. ఏవి మిగిలితే అవి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అదే ప్రిఫరెన్స్ అంటే ఇక్కడ కూడా. సో ఇదే నోటిఫికేషన్ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్స్లో అడగండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు అన్ని డౌట్స్ హౌ టు అప్లై వీడియోలో క్లారిఫై అవుతాయి. సో అది జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందు మనం చేసిన వీడియోలు, హౌ టు అప్లై వీడియోలు కూడా నేను ఇప్పుడు ఇక్కడ పెడతాను. మీరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. సో ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.